హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ కోఫ్తా అండి. క్యాబేజీతో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా కొత్త ఒకసారి ట్రై చేయండి. సో ఈ రెసిపీ కోసం ముందుగా క్యాబేజీని తురిమి పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మనం క్యాబేజీ తురిమి పెట్టుకున్నాం కదా, అది బాగా పిండి వాటర్ మొత్తం తీసేసి ఇట్లా పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపులు వేసి అందులో ఈ పేస్ట్ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి పచ్చి వాసన పోయినంత వరకు మూత పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం వాటర్ అంతా సెపరేట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీలో ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. బాగా దగ్గరగా కలుపుకున్న తర్వాత అవి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కొద్దిగా పెద్దగా అయితే మాత్రం ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో చాలా చిన్నగానే ప్రిపేర్ చేసుకోండి. ఈ గ్రేవీలో మనం ఇందాక ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ నుంచి, ఆ వాటర్ కొద్దిగా చింతపండు వాటర్ వేసి మళ్ళీ కలుపుకొని ఒక 6 to 7 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. ఇవి కూడా హైలో పెట్టి ఫ్రై చేశారంటే లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. ఈలోపు మనకు గ్రేవీ కూడా తయారైపోతుందండి. ఇందులో బాల్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఈ బాల్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 minutes ఉంచేస్తే ఆ గ్రేవీ మొత్తం బాగా పీల్చుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.